హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిష్ వాషర్లో గిన్నెలు అయితే లోడ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ నుంచి ఏం చేయలేదు. ఇంకా గిన్నెలన్నీ లోడ్ చేసేసి ఇంకా గ్యాస్ గట్టంతా క్లీన్ చేయాలి. ఇంకా మిగిలినవి డిష్ వాషర్లో పెట్టాక మిగిలినవి అయితే హ్యాండ్ వాష్ చేసేస్తాను. గిన్నెలు అయితే ఫస్ట్ నానబెడతాను. ఫస్టే క్లీన్ చేసేస్తే సరిగా క్లీన్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక 15 మినిట్స్ అయితే నానబెడతాను. అంటే ఎప్పుడు నానబెడతాను, కానీ ఒక్కొక్కసారి టైం లేకపోతే మామూలుగా ఆన్ చేసేస్తాను అనమాట. అది సరిగా క్లీన్ అవ్వట్లేదు. నానబెట్టడం అంటే పైన ఇంకా ఎంగుళ్ళన్నీ ఫస్ట్ పోతాయి అన్నమాట. ఆ తర్వాత లిక్విడ్తో మనం వేస్తాం కదా పౌడర్, ఆ పౌడర్తో వాష్ చేస్తుంది. అప్పుడు నీట్గా వాష్ అవుతాయి. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ 15 మినిట్స్ పెట్టేసి నానబెట్టేద్దాం. తర్వాత ఈ లోపల ఈ పనులన్నీ చేసినప్పుడు 15 మినిట్స్ అయిపోద్ది కదా, ఈ స్టవ్ అది క్లీన్ చేసుకున్నోడికి. అప్పుడైతే నాకు ఆ గిన్నెలకి ఎంత టైం పడుతుందో అంత టైం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే నానబెట్టేశాను. ఇంకా తర్వాత అయితే మార్నింగ్ చేసినవి ఇవన్నీ ఇలాగే ఉన్నాయి, ఏం చేయలేదు. ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద సామాన్లన్నీ తీసేసి షింక్లో పెట్టవలసినవి షింక్లో పెట్టేసి ఇంక స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేసేసుకొని మిగతా అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటాను. అలాగే ఇప్పుడు నైట్ వంట చేయాలి. మార్నింగ్ దొండకాయ ఫ్రై చేశాను కదా, ఇంకా అదైతే లేదు. మా హస్బెండ్ నేనైతే గోంగూర మటన్తో తినేసాం మధ్యాహ్నం. ఇంకా నైట్ అయితే డిన్నర్ చేయాలి. పప్పు గోంగూర చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మా హస్బెండ్ వస్తారు. ఇంకా వచ్చి టైం అయింది. ఇప్పుడు ఈ పని అయిపోయాక కాల్ చేస్తాను. టిఫిన్ దోశలు వేసేయమంటారా అని అడుగుతాను. దోశలు వేసేయమంటే కనుక దోశలు వేసేసి ఇంకా చాయ్ అయితే పెట్టేస్తాను. ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుంది. దోశలు వేసేస్తే ఇంకా రెడీగా పెట్టేస్తే వచ్చి తింటారు కదా, ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఇదైతే క్లీన్ చేసినోడికి మా హస్బెండ్ వచ్చేసారు. ఇంకా అయితే ఈ కొన్ని కడిగేసుకుని ఇంకా అదైతే దాన్ని డిష్ వాషర్ని మళ్ళీ లిక్విడ్ వేసేసి ఒక 1 అవర్ అలా పెట్టేస్తాను. అది ఆన్లో ఉంటుంది, దాని పని అది చేసుకుంటుంది. నేనైతే దోశలు వేసుకుంటాను. మా చిట్టీలు ఏం చేసినాయి తెలుసా? అసలు నా ఫోన్కి ఇప్పుడు ఛార్జింగ్ కూడా లేదు. అది ఛార్జింగ్ ఎప్పుడు ఆఫ్ అయిపోతుందో తెలీదు. మా అమ్మాయికి మెసేజ్ పెట్టాను, వచ్చినప్పుడు ఛార్జర్ కొని తీసుకురా అమ్మా అని చెప్పి. మా చిట్టీలు ఛార్జర్ కొరికేసినాయి. మొన్న ఒక ఛార్జర్ కొరికేసినాయి 2 డేస్ బ్యాక్. అది మా అబ్బాయిది. మా అమ్మాయి దగ్గరే ఉన్నది. అది మేము అందరూ అదే వాడుకుంటున్నామన్నమాట. ఇంక ఈరోజు మా అమ్మాయి ఛార్జర్ కూడా కొరికేసినాయి. ఏంటంటే నేను ఏదైనా పనిలో అప్పటి వరకు అక్కడే ఉంటాను, అప్పుడే ఏదైనా పని ఉన్నదని ఎలా పక్కకి వెళ్తానా, ఈ లోపల మంచం ఎక్కేసి కొరికేస్తాయన్నమాట. అలా కొరికేసినాయి. ఇంకైతే ఛార్జర్ తీసుకురమ్మా అని చెప్పాను. నా ఫోను ఛార్జింగ్ లేదు. ఇప్పుడు టిఫిన్ వేయడం కూడా షూట్ అవుతుందో అవ్వదో తెలియదు. ఇంక నైట్ డిన్నర్ అది మా అమ్మాయి వచ్చాక ఛార్జింగ్ పెట్టుకున్నాక అప్పుడు షూట్ చేయాలన్నమాట. ఇంకైతే ఇంకా మిగతా షింక్లో మిగిలిన గిన్నెలు అయితే అన్నీ కడిగేసుకుంటున్నాను. ఇంకా అన్నీ కడిగేసుకుని షింక్ క్లీన్ చేసేసి ఇంకా తర్వాత అయితే టిఫిన్ స్టార్ట్ చేయాలి. నేను మధ్యాహ్నం రాగి సంకటి తిన్నాను, అన్నం తినలేదు కదా, కొద్దిగా ఆకలేస్తుంది. ఇంకా మా హస్బెండ్కి వేసినప్పుడు నేను కూడా ఒక 2 దోశలు అయితే వేసుకుని తినేస్తాను అనమాట. ఇంకా అలాగే మా అబ్బాయి కూడా కాల్ చేశాడు, వచ్చేస్తున్నానమ్మా అని చెప్పేసి. నీ దోశలు తింటావా డాడీ అని అడిగితే, వద్దు ఫ్రౌట్స్ అవి ఉన్నాయి కదా కీరా కట్ చేసి పెట్టే చాలు, ఇంకేం వద్దు అన్నాడు. ఇంకా సరే అని చెప్పేసి ఇంక ఈ లోపల అయితే 15 మినిట్స్ అయిపోయింది అనమాట. ఇంకా దీంట్లో అయితే పౌడర్ వేసేసి నాకు 1 అవర్ పడుతుంది ఆ గిన్నెలకి. మొత్తం అంతా ఫుల్ అయిపోయింది కదా డిష్ వాషర్ అంతా. ఇంకా అందుకని మామూలుగా అయితే 1 అవరే పెడతాను. ఇంకా 1.5 అవర్ అయితే పెట్టుకుని ఆన్ చేసుకున్నాను. దాని పని అది చేసుకుంటుంది. ఇంక ఈ లోపల అయితే మా హస్బెండ్ వచ్చారు, ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఇంకా రేక్ అయితే పెట్టనమాట, దోశలు వేసేద్దామని చెప్పేసి ఇంకా దోశలు వేసేస్తాను. ఇంకా టీ కూడా పెట్టే అంటున్నారు. టిఫిన్ తిన్నాక కదా టీ అంటే, వద్దు టీ కూడా పెట్టే, టైం అయిపోయింది, నేను బయటికి వెళ్ళాలన్నారు. ఇంక సరే అని చెప్పేసి ఇంక టీ కూడా అయితే పక్కన పెట్టేసాను అనమాట. టీ అయితే మరుగుతుంది. మా హస్బెండ్కి అయితే దోశలు వేసి ఇచ్చేసాను. దొండకాయ చట్నీ ఉంది కదా, ఆ దొండకాయ చట్నీ వేసుకుని తింటానన్నారన్నమాట. ఇంకా అయితే మా హస్బెండ్కి వేసేసి ఇంకా నేను ఒక 2 దోశలు వేసుకుని తింటాను. పప్పు గోంగూర వండుదాం అనుకుంటున్నాను. ఫోన్ అయితే కుయ్యం అంటుంది, షూట్ చేయనా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇంక సరే దోశలు ఈ టీ ఇచ్చినంత మట్టుకన్నా మా అబ్బాయికి చాట్ రెడీ చేసినంత వరకన్నా ఫోన్ నిలబడితే చాలని చెప్పేసి ఇంకైతే నేను షూట్ చేస్తున్నాను అనమాట. అయితే మా అమ్మాయి అయితే 8:30 అలా అయిపోద్ది మా అమ్మాయి వచ్చినప్పటికి. ఇప్పుడైతే 7 అయ్యింది. ఫోన్ ఇంకా ఆఫ్ అయిపోతే ఇంకా నేను షూట్ చేయలేను. ఇంకా అయితే
ఇంకా మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా వేసేసుకున్నాను. ఇంకా చాయ్ కూడా ఇచ్చేస్తాను. ఇంకా మా అబ్బాయి అయితే ఫోన్ చేశాడు అన్నమాట, అమ్మ నేను వచ్చేస్తున్నాను, నాకు చాట్ రెడీ చేసే అని చెప్పేసి. సరే డాడీ దోశలు తింటామంటే ఇంకా వద్దు అన్నాడు. ఇంక సరే అని చెప్పేసి వద్దన్నాడు వాడు. ఇందాక అడిగినప్పుడే ఇంకా మనసు ఒప్పదు కదా, మళ్ళీ అడిగానమాట, వద్దు అన్నాడు. ఇంకా చెప్పేసి ఇంకా మళ్ళీ వాడికి చాట్ అయితే రెడీ చేసేద్దామని చెప్పేసి కీరా మార్నింగ్ ఆఫ్ వేస్తాను, హాఫ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేస్తాను. ఇంకా హాఫ్ ఉంటుంది కదా, హాఫ్ అయితే ఇప్పుడు శనగల్లో వేసేసి ఇంకొంచెం ఉప్పు వేసేసి నిమ్మకాయ అయితే పిండేసి ఇచ్చేస్తాను వాడికి. ఇంకా తినేస్తాడు. జిమ్కి వెళ్తాడు. ఇప్పుడు వెళ్తాడు 9:30కి, 10కి అలా వస్తాడు. ఎందుకు డాడీ అంత టైం అంటే ఇంకా అక్కడ అలా ఉండిపోతాడు అన్నమాట. ఇంకా వాడు వచ్చి ఫోన్ చేశాడు. ఇంకా సరే అయితే చేసేసి ఉంచుతానులే రా అని చెప్పేసి ఇంకా గబగబా చేసేస్తున్నాను అనమాట. నేను మామూలుగానే నేను గబగబా చేస్తున్నాను, మళ్ళీ స్వీట్ ఫార్వర్డ్లో పెట్టాను అనమాట. ఇంకైతే శనగలు అయితే తీసి పెట్టుకున్నాను అక్కడ. ఇంకా దాంట్లోకి అయితే కీరా కట్ చేసి వేసేస్తే వాడికి నిమ్మకాయ పిండేసి ఇచ్చేస్తే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మనకి తెలుస్తుంది, నాకు నేను చూసుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళే చూడట్లేదు. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కంపల్సరీ చూడండి, సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మా హస్బెండ్కి అయితే ఒక 5 దోశలు వేస్తేనే 4 తిని ఒకటి వద్దన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఒక దోశ నేను వేసుకుని తినేద్దాం, మా హస్బెండ్ వద్దన్నారు కదా అని చెప్పేసి ఇంకా ఆయనకైతే టీ ఇచ్చేసాను. మా హస్బెండ్ అయితే టీ తాగేస్తున్నారు. ఇంకా నేను తాగుదామంటే టిఫిన్ తిన్నాక తాగుదాం, ఇంక లోపల మా అబ్బాయికి ఇచ్చేస్తే ఆడి పని అయిపోద్ది కదా. ఇంకా వచ్చాడంటే ఇంక నిలబడాడు. ముందే ఫోన్ చేసాడులే, నేనే ఇంకా నెమ్మదిగా చేస్తున్నాను. వచ్చేసి కంగారు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా వాడికి కట్ చేసి ఇచ్చేస్తే వాడి పని అయిపోతే అప్పుడు నెమ్మదిగా కూర్చొని దోశ తిని టీ తాగొచ్చు అని చెప్పేసి ఇంకా వాడికి అయితే ఇచ్చేసాను ఫస్ట్. ఇంకా తర్వాత అయితే కొద్దిగా సాల్ట్ వేసాను, కొద్దిగా నిమ్మకాయ ఉన్నది, ఆ నిమ్మకాయ కూడా పిండేసి ఇచ్చేస్తే ఇంకా వాడు తినేస్తాడు అనమాట. ఇందులోకి పెప్పర్ పౌడర్ వేద్దాం అనుకుంటున్నాను, వాడికి ఇష్టం ఉండదు, మిరియాలు వాడికి ఇష్టం ఉండదు, అందుకని ఇంకొట్టి సాల్ట్ వేస్తున్నాను, నిమ్మకాయ పిండుతున్నాను అనమాట, అంతే. ఇంకా అయితే దోశ ఉంది కదా, ఇంకా దోశ అయితే నేను తినేసి చాయ్ అయితే వేడి చేసుకుని తాగేస్తాను. ఈ లోపల మా పాప అయితే వస్తుంది. తను తాగుతానంటే తాగుతుంది, ఇంకొకసారి తాగుతుంది, ఒక్కొక్కసారి తాగదు. త్వరగా వస్తే వాళ్ళ డాడీ వచ్చే టైంకే వచ్చిందనుకో, అప్పుడైతే తను తింటుంది. లేట్గా వస్తే ఇంకా తినదు, డైరెక్ట్ ఇంకా అన్నం తినేస్తుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్.